ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. నా పేరు కిరణ్ రాథోడ్, సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినా కూడా అసలు వాళ్ళకు తెలియనట్టుగా నిమ్మకు నీరు అందనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. చనిపోయినా కూడా నిరుద్యోగులకు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. చనిపోయినా కూడా అతను పైశాచిక ఆనందం పొందుతున్నాడే తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ లేరు. ఇప్పుడైనా స్పందించి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నామన్నా. అంటే ఇంకో విషయం ఏంటంటే ముందుగా జీవోలు రద్దు చేయాలి. ఉన్న జీవోలు 46, 108 కానీ 4 కానీ 29 జీవోలు ముందుగా రద్దు చేసి వీటిని రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలకు దారి సుగమం అవుతుంది. ముందుగా వీటిని రద్దు చేసి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేకపోతే జూన్ 2 లోపు ఉద్యోగాలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తామన్నా. ఉన్న అన్ని ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేస్తున్నాం, ఇప్పుడు హంగర్ స్ట్రైక్ కూడా చేసినాం. ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి అతనికి నిమ్మకు నీరు అందనట్టుగా, అసలు దానికి తెలియనట్టుగా, ఒక్క విషయం కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కృష్ణ జలాల్లో మాట్లాడతాడు, అన్ని విషయాల్లో మాట్లాడతాడు. కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఒక్క ఊహ కూడా తీస్తలేడు. మొన్నటికే అసెంబ్లీలో సమావేశాలు జరిగిన దాంట్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు తప్ప దాంట్లో ఇచ్చింది 16,000 ఉద్యోగాలే అన్నాం. ఇచ్చినాయి 50,000 ఉద్యోగాలు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని వాళ్ళకు తెలుసు. అయినా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎవరు నిరూపించకపోతే తలలు నరుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు? నీకు రేవంత్ రెడ్డికి నమ్మి మేము ఓట్లు వేయలేదన్నా. ఇప్పుడు కూడా అంటా ఉన్నా, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఈటి చాయ్ పే చర్చ పెట్టినప్పుడు మేము రాహుల్ గాంధీకి నమ్మి ఓటేసినాం. राहुल गांधी जी अभी तो आके तुम बोलो, अभी तक 60 बार रेवंत रेड्डी तुम्हारे पास आए, दिल्ली को आया जब तुम चर्चा करना एक बार तो भी तेलंगाना में अनएम्प्लॉयमेंट इशू कैसा चल रहा है क्या नहीं, तुम उसके ऊपर एक बार तो भी मीटिंग लगाना रेवंत रेड्डी को. अभी तक 60 बार आया, जब एक बार तो उसके बार चर्चा लगाना ना. कभी देखो तुम फुटबॉल खेलने के लिए आते, बट ये फंक्शन को जाते, तेलंगाना को इतने बार आ रहे ना, एक ही बार तो भी ये अनएम्प्लॉय इशू में कई को नहीं पूछ रहे तुम. एक बार ये भी पूछ के देखो. ఇప్పుడు కూడా అంటా ఉన్నాం రేవంత్ రెడ్డికి, ఇప్పుడు కూడా జూన్ లోపు నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సీఎం రేవంత్ రెడ్డి కాదు కదా, ఢిల్లీలో ఉన్న మీ బాస్ గల్లీకి వచ్చి ఇక్కడనే చాయ్పై చర్చ పెట్టిండు. అదే ఢిల్లీకి పోయి మేము ఇంటిలో బాధి ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాస్తా రోకోలు చేసినాం, అన్నీ చేసినాం. ఇప్పుడు నిరాహార దీక్ష కూడా చెప్పకుండా కూర్చుంటాం. ఇప్పుడు ఉన్న అన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న మన 33 డిస్టిక్లో కూడా అన్ని డిస్టిక్లో ఉన్న లైబ్రరీలో ప్రతి ఒక్కరు నిరాహార దీక్ష కూర్చుంటాడు ఇప్పుడు. కానీ రోజులు చెప్పాం, కానీ ఏదో రోజు కూర్చుంటాం. అది మీరు చూస్తూ ఉండండి. రేవంత్ రెడ్డికి హెచ్చరించేది ఒకటే, మా గోసలు, నిరుద్యోగుల గోసలు నీకు కనిపిస్తలేవా? నిధులు తెచ్చుకున్న మేము నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తున్నావు, నిధులేమో ఉన్న ఢిల్లీకి పంపిస్తున్నావు, నిధులేమో అసలే లేకపోయాయి. మేము ఎట్లా చేయాలి? ఈ తెలంగాణలో మేము తెచ్చుకున్న నిధులని ఇప్పుడు వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ 2.5 సంవత్సరాలు అయినా మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? జూన్ 2 లోపు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు పొట్ట ఖాళీగా కూర్చున్నామన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఎన్ని రోజులు కూర్చోవాలని అంటా ఉన్నారు. ఇప్పుడైనా నిరుద్యోగులకు కూడా ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరైనా ఇప్పుడు అందరు బయటికి రావాలి. తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులు అందరు బయటికి రావాలి. బయటకు వచ్చి ఒక్క మంత్రిని బయటకు పంపద్దు, అన్ని ఇంటిని ముట్టడించండి. ప్రతి ఒక్క నిరుద్యోగి 30 లక్షలు అంటే ఉన్న 117 ఎమ్మెల్యేలో 65 ఎమ్మెల్యేలు ఉంటే మనం వాళ్ళ ఇంటిని ముట్టడిస్తే వాళ్ళు ఎటు పోరు. ఎందుకు ఉద్యోగాలు రావు మనకు? మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మీరు కూడా బయటకు రండి. ఇంకెన్ని రోజులని తిని సోయి లేకుండా వివరిస్తాను. వాళ్ళ జబ్బులు వాళ్ళు నింపుకుంటాను. ఎప్పుడు చూడు వాళ్ళ మంత్రుల పదవుల కోసమైనా వాళ్ళు ఏ రోజు కూడా మనకు నిరుద్యోగుల మీద చర్చ పెట్టిన రోజులు కూడా లేవు. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఇటు నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆన్సర్ చెప్తే, క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ కూడా చెప్పలేరు. దద్దమ్మలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా కరెక్ట్గా సమాధానం చెప్పిండా? వాళ్ళకు చదువుకున్న ఎమ్మెల్యేలు ఉంటే మా బాధలు తెలుస్తాయి. 5 రూపీస్ ఫుడ్ తిని మేము కష్టపడి మేము చదువుకుంటే మాకు 36-46 ఏజ్ అవుతా ఉంది. ఇప్పుడు కూడా అంటా ఉన్నాం, మాకు తొందరగా జూన్ 2 లోపు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నా.